2020 సంవత్సరంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న దారుణం ఘటనపై బాధితులకు చేపట్టబోయే సహాయక చర్యల గురించి వివరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పాల్ బృందం మీడియాతో మాట్లాడుతూ 2020లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు బాధితులు అదనపు పరిహారం అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపింది. 2 విడతల్లో 120 కోట్లు బాధితుల కోసం ఇవ్వనున్నారని, మొదటి విడతలో అత్యవసర సహకారం కింద 60 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ఎల్జీ యాజమాన్యం ప్రకటించింది. అయితే యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం అండగా నిలవడంతో మరలా ఎల్జీ పాలిమర్స్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. రాజువారి కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటికి అసోసియేషన్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ బాధితులకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి వారి రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో లిస్ట్ క్లోజ్ చేసి భవిష్యత్తులో ఎందుకంటే వారికి ప్రస్తుతం ఏదైతే ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు గతంలో ఎవరైతే తీసుకున్నారో ఆ కుటుంబాలకి ఇప్పుడు కన్ఫైన్ అవుతున్నారు ఫస్ట్ ఫేజ్. సో నెక్స్ట్ లెవెల్లో మిగిలిన నిర్ణయాలు భవిష్యత్తులో తప్పనిసరిగా వీటన్నింటినీ కూడా ఆ పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఉపాధి గురించి అడిగారు. ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో గవర్నమెంట్ పాలసీ ప్లస్ న్యాయస్థానంలో ఉన్న దాన్ని బట్టి భవిష్యత్తు అక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నిర్ణయం ఉంటుంది. బట్ ఇన్ ది మీన్ వైల్ మీరు అంటున్న ఏరియాస్కి సంబంధించి అయితే ఏవైతే ఇప్పుడు ఉన్నాయి ఇందులో గతంలో ఉండేటువంటి లిస్ట్ కన్ఫైన్ అవుతుంది. ఇందులో క్లారిటీ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఏమైనా దాన్ని చేయాలనుకున్నప్పుడు మరలా వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకున్నారు. దానిపైన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఆలోచన ఉంది, అవగాహన ఉంది. దానిపైన వచ్చేటువంటి రిప్రజెంటేషన్ లో ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. ఇంపాక్ట్ ఎంత దూరము ఎంత ప్రభావితం అయ్యారు ఈ రెండింటి బేస్ మీద వీళ్ళు కొంత ఆలోచన చేసి దాన్ని చేద్దాం. తర్వాత ఇది జనరల్ మీరు ఆలోచించాల్సింది ఈ కమిటీ ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి కొరియన్ ఇన్వెస్టర్స్ తో పాటు ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి విలేజర్స్ తో పలుమార్లు ఆ కమిటీతో వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది. సో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ ఏంటి, మోస్ట్ ఎఫెక్టెడ్ ఏంటి, ఏ స్టేట్లో ఉన్నారనేటువంటిది పలుమార్లు వాళ్ళు డైరెక్ట్గా కూడా గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో దానిపైన వాళ్ళ ఒక ఐడియాకి రావడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వటం ఒకటైతే కలెక్టర్ గారు చెప్పినట్టు మిగిలినవన్నీ కూడా ఏదైతే హెల్త్ కానీ లేదా ఇతరత్ర ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ డెఫినెట్గా అడ్రస్ చేయడానికే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో తప్పనిసరిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్గ్రేషియాలో నేరుగా వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళే అక్కడ ఉండేటువంటి ఒక అధ్యయనం చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఎంత ఇవ్వాలి అనేటువంటి పైన ఒక అవగాహనకు వచ్చారు. సో భవిష్యత్తులో పెట్టబోయే ఫౌండేషన్లో మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. The matter is subjudiced both in High Court and also the Green Tribunal. ఇప్పుడు ఈ రెండులో మన తీరు ఎటువంటి మార్పు ఉండదు. మన తీరులో మన స్టాండ్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మనం వాస్తవంగా ఏం జరిగిందో ఏదైనా